21/6/24న 10:30 గంటలకి పాత పోలీస్ స్టేషన్ అదే గాజువాక ఏటీఎంకి తను డ్రా చేయడానికి వెళ్ళింది. అక్కడ ఏటీఎంలో డ్రా చేసిన తర్వాత స్లిప్ కోసం ట్రై చేస్తే ఎప్పటికీ రాలేదు. రాకపోతే తన వెనక ఉన్నటువంటి ఈ ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను హెల్ప్ అంటే తను తీస్తాను ఆ కార్డు అన్నట్టుగా ఆమెను నమ్మించి ఈ తరుణంలో తను కార్డ్ ఏమో మార్చేశాడు. తన దగ్గర ఉన్న ఏటీఎం ఫేక్ కార్డ్ని ఆ లేడీకి ఇచ్చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ కార్డ్నేమో తీసేసుకున్నాడు. ఆమె అంత అబ్జర్వ్ చేయలేదు. కొద్ది రోజుల తర్వాత తను బ్యాంకుకి వెళ్ళి తన తాలూకా బ్యాలెన్స్ అది చెక్ చేసుకుంటే తన అకౌంట్లో ఉండేటటువంటి 6 లక్షల రూపాయలు విత్డ్రాల్ అయినట్టు సో మెనీ టైమ్స్ 10,000 చెప్పున 6 లక్షలు విత్డ్రాల్ అయినట్టు అబ్జర్వ్ చేశారు. బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా బ్యాంక్ వాళ్ళకి చెప్పి ఆ అకౌంట్నేమో ఫ్రీజ్ చేయించడం జరిగింది. సో ఇది కంప్లైంట్ అనేటటువంటిది గాజువాక క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. సో దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. చాలా యాంగిల్స్లో వర్కౌట్ చేశారు. చేసిన తర్వాత మనకి అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గాజువాక క్రైమ్ సిఐ అయినటువంటి శ్రీనివాసరావు గారు దీని మీద చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ ముద్దాయిని ట్రేస్ చేశాము. అయితే ఆ ముద్దాయి వెస్ట్ బెంగాల్లో ఉన్నట్టుగా మనము అబ్జర్వ్ చేసాము. సో సిపి గారు ఇమీడియట్గా ఒక టీమ్ని ఫామ్ చేసి అక్కడికి పంపించడం జరిగింది. అయితే అక్యూజ్డ్ చాలా తెలివైనోడు. మనకి దొరకకుండా చాలా రోజులు మనల్ని ఇబ్బంది పెట్టాడు. చివరికి నిన్నను ఒరిస్సాలో జర్సైగూడ ఏరియాలో మనము క్యాచ్ చేయడం జరిగింది. నిన్న నైట్ ఇక్కడికి తీసుకొచ్చాము. అరెస్ట్ చూపించి ఈరోజు రిమాండ్కి పెట్టడం జరుగుతుంది. ఇక్కడికి ప్రజెంట్ అయితే 37 ఇయర్స్. యాక్చువల్గా వెస్ట్ బెంగాల్లో అతను రైల్వే స్టేషన్లో ఫ్లోర్ క్లీనర్గా చేస్తుంటాడు. పర్ణశ్రీపల్లి, కోల్కట్టా, వెస్ట్ బెంగాల్, ఎయిర్పోర్ట్ రోడ్డు అడ్రస్. ఇతనికి 2 భార్యలు. రెండో భార్యకి ఒక అమ్మాయి అంటే అల్లుడు, కూతురు అల్లుడు కూడా ఉన్నారు. ఏవేవైతే అమౌంట్స్ ఈయన ఏటీఎంలో ఇట్లా విక్టిమ్స్ని నుండి తీసుకుంటాడో అవంతా కూడా ఆ భార్యలకి పిల్లలకి ఇవ్వడము, చాలా జల్సాలు చేయడము. అసలు ఇంతవరకు చాలా స్టేట్స్లో చేశాడు, కానీ ఎక్కడ కేసు రిజిస్టర్ అవ్వలేదు. వెస్ట్ బెంగాల్లో చాలా చేశాడు, ఖరగ్పూర్లో చేశాడు, ఒరిస్సాలో చేశాడు, తెలంగాణలో చేశాడు, తమిళనాడు చెన్నైలో చేశాడు, ఆంధ్రప్రదేశ్లో చేశాడు. అయితే మన దగ్గర 4 కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. 2015లో ఎస్కాట్ లిమిట్స్లో ఒక క్రైమ్ రిజిస్టర్ అయ్యి ఉంది. అలాగే విజయనగరము పార్వతీపురంలో కూడా రీసెంట్గా 2023లో ఒక కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. ఇప్పుడు మనము ద్వారకాలో ఒక కేసు రిజిస్టర్ చేసాము ఇంతకుముందే. అదేవిధంగా గాజువాకలో ఒక కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. అయితే మనము టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్లో చూస్తే సుమారు 30 ఏరియాస్లో మన దగ్గరే వీడు అఫెన్సెస్ చేశాడు.